గ్రామం గుళ్ళపల్లి. గత 15 రోజుల నుంచి మా గ్రామానికి చెందినటువంటి రైతులు మరి వడ్లు కోసి కుప్పలు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అయినా కూడా ఇక్కడ వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందికి గురి కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికి 15 రోజులైనా కూడా ఎవరు ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. మరి ఇక్కడ రైతులు స్థానిక ఆర్డీఓ గారి దృష్టికి తీసుకువెళ్ళినా కూడా మరి ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అదేవిధంగా మా పక్క గ్రామమైనటువంటి మైలారంలో సెంటర్ ఏర్పాటు చేసి మరి మా గ్రామంలో ఎందుకు సెంటర్ ఏర్పాటు చేయలేదని చెప్పి మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం. మరి మా ఊరు రైతులు పండించిన పంట కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ నుంచి మరి ఇప్పుడు కేవలం ఇప్పుడు ఉన్నవి మాత్రమే మేము ఇక్కడ ఒక లారీ లోడ్ మాత్రమే కొంటాం, మిగతాయి మాత్రం మైలారం తీసుకొచ్చి కొంటామని అంటున్నాను అనే విషయం కూడా మా దృష్టికి రావడం జరిగింది. అది మైలారం తీసుకెళ్ళాలంటే అప్ అండ్ డౌన్ కిలోమీటర్ 4 కిలోమీటర్ పడుతుంది. అదేవిధంగా ఒక ట్రాక్టర్కు 7 నుంచి 8,000 రూపాయలు లేని మాత్రం మైలారం తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మేము అధికారులకు కోరేది ఏంటంటే గుల్లపల్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన రైతులు ఎవరైతే వడ్లు పండించారో ప్రతి గింజ కొనాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వడ్లను కొంటాం, తడిసినా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మరి వారు చెప్పడం జరుగుతుంది. వారు అక్కడ అలా చెప్తున్నారు, కానీ ఇక్కడ రైతుల సమస్యలు మాత్రం ఏ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు అని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఇక్కడ గుల్లపల్ల గ్రామంలో పండించిన వడ్లు కొనుగోలు చేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. 15 రోజులైనా కూడా ఇక్కడ వడ్లు కొనుగోలు చేయక రైతులు తీవ్రంగా ఇబ్బందులు గురవుతున్నారు. అదేవిధంగా ఈ మధ్యలో అకాల వర్షం కూడా కురిసింది, దానివల్ల కూడా వరి ధాన్యం కూడా తడవడం జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా గ్రామ పంచాయతీ గుల్లపల్ల గ్రామంలో పండినటువంటి పంటను కొనుగోలు చేసి మా గ్రామ రైతులకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఇక్కడ మన కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి గొల్లపల్ల గ్రామ రైతులకు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఒకవేళ న్యాయం చేయని పక్షాన గొల్లపల్ల గ్రామ రైతులు అందరం కలిసి పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.